సినిమాల్లో శత్రువులను చీల్చి చెండాడే మన హీరోలు ఆ ఒక్క అఘోరిగాడి నుండి రష్మికను కాపాడలేకపోతున్నారు. అటు బాలయ్య కాపాడలేక, ఇటు పుష్పరాజు కృష్ణ కాపాడలేక, ఇంకెవరయ్యా రష్మికను కాపాడేది? దమ్మున్న ఒక్కడంటే ఒక్క మగాడు లేడా? ఉన్నాడు. ఎవరు? లక్ష్మీపత? లక్ష్మీపతి కాదు, ఛత్రపతి డార్లింగ్. బాబా ఏమిటయ్యా, నేను నీకు డార్లింగ్ లా కనిపిస్తున్నానా? నాకెవడైనా ఒకటే డార్లింగ్, అందరిని అట్లాగే పిలుస్తా. అయినా సరే నువ్వు అలా ఛత్రపతి అని ఆ పేరు చెబుతుంటే నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి. ఇన్నాళ్ళు రష్మిక డార్లింగ్ ఆ హీరో కాపాడతాడు, ఈ హీరో కాపాడతాడని హీరోలందరి కాళ్ళ వేళ్ల పడ్డారు. ఇక అడుక్కునే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఆహా ఛత్రపతి, ఇప్పుడు నాకు నమ్మకం కలిగిందయ్యా. ఆ నమ్మకంతోనే డార్లింగ్ ఫ్యాన్స్ గుండెలో రారాజుగా నిలిచిపోయాను. కానీ ప్రభాస్, ఆ అఘోరిగాడు ఇప్పుడు రష్మికను అత్యంత భయంకరమైనటువంటి కొండపైకి తీసుకెళ్లబోతున్నాడు. మానవ మాతృలు ఆ కొండపైకి వెళ్ళడం అసాధ్యం. కొండలెక్కడం మొదలెడితే నాకన్నా బాగా ఎవడో ఎక్కలేడు. నా కండ బలంతో కొండను గుద్దానంటే ఎంతటి కొండైనా సరే పిండి ఐపీఎల్ ప్లే గ్రౌండ్ అవ్వాల్సిందే. నువ్వు ఒట్టి ఛత్రపతివి కాదయ్యా, ఆ అఘోరి నుండి రష్మికను కాపాడడానికి అమరేంద్ర బాహుబలివి. తిప్పవయ్యా మీసం. అది సరిగానే మా రాజమాత రమ్యకృష్ణ డార్లింగ్ ఎక్కడుంది? ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఇదిగో ప్రభాసు, ఇప్పుడు మీ రాజమాత రమ్యకృష్ణ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునే టైము లేదు. ఆవిడిప్పుడు చాలా బిజీగా ఉంది. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వాడు అసలే పుర్రెలతో పూజ చేస్తున్నాడు. నీ ప్రాణాలు జాగ్రత్త. రావు డార్లింగ్, ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా అఘోరిగాడి పుర్రె బలం గొప్పదనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. రష్మికను ఎత్తుకెళ్ళిన వాడి గుండు పగలగొట్టకుండా ఆ కొండ ప్రాంతం చూసి భయపెట్టడం మరణం. నేను ఆ అఘోరిగాడి పుర్రె పూంపు హార్ చేయడానికి వెళ్తున్నాను. నాకు తోడుగా నా బుజ్జి డార్లింగ్ ని తీసుకెళ్తున్నాను. జై మహిష్మతి. రే ఈడ అఘోరిగాలే ఉన్నాడు. రే అఘోరి డార్లింగ్, అఘోరి డార్లింగ్, ఆగ్రా ఆగ్రా రే. ఏ ఛత్రపతి, నీ కంటికి నేను డార్లింగ్ లా కనిపిస్తున్నానా? ఒరే బాబు, అది నా ఓతుపదరు నాయన. ఇదిగో ఛత్రపతి, ఇది నా ఏరియా. ఇదే ఏరియాలో ఏళ్ల తరబడి క్షుద్ర పూజలు చేశా, చేతబడులు చేశా. ఎంతో మంది కన్యలను బలి ఇచ్చిన నా ఏరియాలోకి ఎందుకు వచ్చావు? ప్రభాస్, వాడు నీ ఛత్రపతి డైలాగ్ కాపీ కొట్టి పారదెబ్బాడు. ఊరి నీ అబ్బా, అది నా ఛత్రపతి డైలాగ్ ని ఇలా మార్చి చెప్తున్నావా? నిన్ను సముద్రంలో పాతెత్తరే. కం కం కపాల కోట శ్రీనివాసరావు. ఊరి ఎంకమ్మ, మధ్యలో కోట డార్లింగ్ ఎందుకు వచ్చాడు? డోంగ్రే, ముందు రష్మిక డార్లింగ్ వదిలిపెట్టు. దోశ దోశ అప్పడం వడ. ఇప్పుడు నేను ఆ కొండపైకి వెళ్ళిపోతా. అప్పుడు నన్ను పట్టుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. కారు కొండపైకి పో. కం కం కొండ వలస లక్ష్మణరావు. క్లీం 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 బ్లీం. వాడు కొండెక్కేశాడు. అది చాలా డేంజర్ కొండ. నీ వల్ల కాదు కానీ భైరవా, వెనక్కి వెళ్ళిపోదాం పద. నువ్వు నోరు మీ బుజ్జి డార్లింగ్. అరే అఘోరి, నువ్వు కొండపైకి ఎట్లా నిసావు? రష్మిక డార్లింగ్ ని వదిలిపెట్టరా గబ్బునేల. నీకన్నా ముందు చాలా మంది హీరోలు రష్మికను తీసుకెళ్దామని వచ్చి చేత కాక వెళ్ళిపోయారు. అయినా రష్మిక లేకపోతే దేశంలో ఇంకా హీరోయినే లేదా? 600 మంది నిర్మాతలు, 60 మంది హీరోలు రష్మిక ఇచ్చిన డేట్స్ ను నమ్ముకుని ధైర్యంగా ఉన్నారు. డొక్కులో కారులో రష్మిక డార్లింగ్ ని తీసుకొచ్చి ఆ నిర్మాతల ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తావా? ప్రభాస్, ఇంతకు ముందు హీరోలు ఇంతకన్నా పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. రష్మిక డార్లింగ్ అయిపోయిన 3 ఎపిసోడ్లు ఒక లెక్క, ఈ ఎపిసోడ్ నుండి ఒక లెక్క. అమరేంద్ర మిర్చి బాహుబలి ఛత్రపతి డార్లింగ్ వచ్చాడని చెప్పు. బం బం భస్మాసుర, నం నం నరకాసుర. ఈ కొండపైకి రావాలి అనుకోవడం కొరివితో తలగొక్కవడమే ప్రభాస్. రే అఘోరి,
టిప్పర్ లారీ వచ్చి కొండను గుద్దెత్తే ఎలా ఉంటుందో తెలుసా? మనం వచ్చింది కారులో, నువ్వు భారీ భారీ లారీ డైలాగులు ఎందుకు చెప్తున్నావు భైరవ? అబ్బా నువ్వు ఆగు బుజ్జి డార్లింగ్. రే అగోరి, కొండపైకి వస్తున్నా. జై మహిష్మతి. జై పాతాళ భైరవి, జై శ్రీ రంగారావు. ఓని అబ్బా ఏంట్రా నువ్వు అయ్యో వేస్తున్నావు? నా కారు ఎక్కనుకుండా చేస్తే నేను బాణాలు వేయాల్సి వస్తుంది. బాణాలు కాస్త చూసే బాహుబలి, గురి తప్పితే ఇక్కడ నేను బలైపోతా. మొన్న కృష్ణ అంకుల్ గన్నుతో ఎక్కడ పడితే అక్కడ కాల్ చేశాడు. బుల్లెట్ గుండె ఎక్కడ గుచ్చుకుంటుందో అని నా గుండె దడదలా కొట్టుకుంది. బాణం గురి పెట్టడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడో బాణం గురి పెట్టలేడు. మాటలు కాదు, చేతల్లో చూసుకుందాం. ఓం హ్రీం అమ్రీష్ పానీపూరి. జై రాజమాత రమ్యకృష్ణ. ఓం క్లీం హ్రీం విఠలాచారి రాజనాల లంలం లాలా గుడా లంబంగా. ఏంట్రా దిక్కుమాలి మంత్రాలు వేస్తున్నావు? రే నేను రాజమౌళి వదులుతా. జై రాజమౌళి డార్లింగ్. భైరవ, కలికి వదులుంటే వాడు అయిపోయేవాడు. ఆ మాట ఎప్పుడున్నావు కనుక. ప్రభాస్, సలార్ బాణం వదులు, సలార్. ఏయ్ మధ్యలో మీ గోల ఏంటి? మేం సీరియస్ గా యుద్ధం చేసుకుంటుంటే ఏ ప్రభాస్, రష్మికను వదలను, ఇంకేం కావాలో అడుగు. ఒక్క అడుగు. ఏంటి? ఒక్క అడుగు. ఒక్క అడుగా? అవును, ఒక్క అడుగు. ఒక్క అడుగు వదిలితే నా కారు పైకి ఎక్కేస్తుంది నీ కొండపైకి. ఒక్క అడుగు పైకి ఎక్కే వరకు నువ్వు మంత్రాలు గింత్రాలు ఏం వదలకు. కొండపైకి ఎక్కేస్తుంది నా బండి. ఆ ఒక్కటి అడక్కు. నువ్వు మారువా. ఆల్రెడీ మగాడి నుండి ఆడదానిగా మారిపోయా. యాక్ట్. వీలైతే రష్మికను వదిలేరా, పోయేదే ఉంది. మహా అయితే సలార్ 2 తర్వాత తిరిగి వచ్చేస్తుంది. సలార్ 2 చేశాక రష్మికను వదిలేస్తావని గ్యారంటీ ఉందా? వట్టేసి చెప్తావా? ఒరే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను రా బూడిద నేల. అయినా సరే రష్మికను వదిలేస్తే నా కపాలం ముక్కలైపోతుంది. వీడితో ఉంటే నా ముక్కు పుచ్చిపోయి తుక్కు తుక్కు అయిపోతుంది. నన్ను కాపాడు ప్రభాస్, కాపాడు. నిన్ను కాపాడడానికి కాక ఇక్కడికి సాంబార్ ఇడ్లీ తినడానికి వచ్చాననుకున్నావా రష్మిక డార్లింగ్? ప్రభాస్, ఇప్పుడు టైం బాలేదు. భైరవ, వెనక్కి వెళ్ళిపోదాం పద. అబ్బా బుజ్జి డార్లింగ్, నువ్వు నోర్మే అపశకున పక్షి. ఏయ్ ప్రభాస్, నా అసలు శిశులైన అరుంధతి పశుపతిని ప్రయోగిస్తున్నా. కాసుక. ఏ పశుపతి, నీ బలంతో ఈ బాహుబలిని ఇక్కడి నుండి తరిమి కొట్టు. పం పం పాపిష్టి పశుపతి, పం పం పంచర్. అరే అరే, ఇది నా కార్ టైర్ కి గుచ్చుకుంది. ఊరి తినమ్మ, కారు వెనక్కి వెళ్ళిపోతుంది. అయ్యో అయ్యో. పశుపతి. ఒరే అగోరే, ఈసారికి తప్పించుకున్నావు. మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. కాపాడతార్. బం బం దకాసుర, బం బం మందకాసుర. High five.